క్యాన్సర్ అంటేనే అంటే ఆ పేరు వింటేనే అందరికీ ఒక భయం ఉంటుంది. అలాంటిది క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకున్న పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా భయంగా ఉంటుంది. చాలా భయంగా ఉంటారు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో పేషెంట్స్కి ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? సో యూజువలీ మనకు ఇంతవరకు ఉన్న నోషన్ మన కల్చర్లో యూజువల్ క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ లేదు, క్యాన్సర్కి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అనే నోషన్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల క్యాన్సర్ అంటేనే యూజువల్లీ ఒక నిర్లిప్తత, నిరాసక్తత వచ్చేస్తుంది. ప్లస్ ఆ ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ కాబట్టి చాలా మటుకు ట్రీట్మెంట్తో వాళ్ళ యూజువల్ లైఫే డిస్టర్బ్ అయిపోతుంది. చాలామంది ఇల్లులు అమ్మేసుకుంటారు, పొలాలు అమ్మేసుకుంటారు. కానీ చాలా మటుకు గవర్నమెంట్ హాస్పిటల్ బెటర్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. ఈవెన్ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కూడా తక్కువ కాస్ట్లో ట్రీట్మెంట్స్ చేస్తున్నారు అండ్ ఫండింగ్ కూడా ఉన్నాయి. సో యూజువల్లీ ఎనీ పేషెంట్ అంటే మనం రానంత వరకు మనం కూడా క్యాన్సర్ అంటే చాలా సింపుల్గానే చెప్తాం, కానీ ఒక క్యాన్సర్ వచ్చిన పేషెంట్ సైకలాజికల్ స్టేటస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అండర్ గోయింగ్ అండ్ టు కంప్లీట్ ద ట్రీట్మెంట్ అనేది సైకలాజికల్ అడ్వైస్ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా డిప్రెషన్లో అనే స్టేటస్ ఉంటుంది. చాలా తక్కువ మందికి మాత్రమే ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలరు. సో వాళ్ళని యూజువల్లీ సైకలాజికల్ అడ్వైస్ పంపిస్తాం, సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తాం, ఫ్యామిలీని కూడా కౌన్సిలింగ్ చేస్తాం. సో ఒకవేళ ఆ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ చాలా ఎక్కువ అవుతుంది అంటే వీ ట్రై టు గెట్ దెమ్ సమ్ ఫండింగ్ ఫ్రమ్ చాలా ఎన్జిఓస్ సపోర్ట్ చేస్తున్నాయి, చాలా హాస్పిటల్స్ కొన్ని ఫండింగ్ చేస్తున్నాయి. అలా చేసినప్పుడు వీ కెన్ రెడ్యూస్ దేర్ డిప్రెషన్ అండ్ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా సిగ్నిఫికెంట్ తగ్గించి క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ క్యూర్ చేయాలి. బట్ డెఫినెట్లీ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఫర్ ద పేషెంట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్, విచ్ ఈస్ వెరీ వెరీ నెగ్లెక్టెడ్. ఓకే.